కాకినాడ నగరంలోని జగన్నాథపురం జె. రామారావుపేట ప్రాంతంలో తాగునీటి పైప్లైన్ ధ్వంసం కావడంతో మరమ్మతు పనులను అత్యవసరంగా చేపట్టామని, పనులు పూర్తయ్యే వరకు స్థానిక ప్రజలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఉదయం కమిషనర్ జె. రామారావుపేట ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కూటమి నాయకులు 21వ డివిజన్లో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా తాగునీటి పైప్లైన్ దెబ్బతినడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై స్పందించిన కమిషనర్ పైప్లైన్లు తక్షణమే నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, శనివారం నాటికి పైప్లైన్ పునరుద్ధరణ పూర్తి చేసి సాధారణ నీటి సరఫరాను పునః ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ డివిజన్లోని రజకుల ధోబీఘాట్ సమీపంలో రాజీవ్ గృహకల్ప ప్రాంతాన్ని కూడా సందర్శించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ లక్ష్మీనారాయణ, ఈఈ అర్జున్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రెడ్డి, స్థానిక కూటమి నాయకులు, జనసేన ఇన్ఛార్జ్ మండపాక దుర్గాప్రసాద్, 21వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ శేషగిరిరావు, టి. రామలింగేశ్వరరావు, ఇమాం సాహెబ్, షేక్ అన్వర్ మరియు కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మనకి నీరు మంచి దారుణంగా ఇంత దారుణం మీరు చూడగా నాడికి చాలే అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన జె. రామారావుపేట, షరీఫ్పేట, అదేవిధంగా షరీఫ్ వీధి, ఇతర వీధులన్నీ కూడా మనం తిరగడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా రజగా మనకి అపార్ట్మెంటు, అదేవిధంగా మనకి రజగా చెరువు కూడా, ధోబీఘాట్ కూడా మనం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి షరీఫ్ గారి వీధిలో అక్కడ మనకి ఒక లైన్ వాటర్ ట్యాప్ కొంచెం ఇబ్బంది అయింది. వాటర్ ట్యాప్, మెయిన్ ట్యాప్ కొంచెం ప్రాబ్లం రావడంతో అక్కడ కొంచెం మన వర్క్ అవుతుంది. ఈలోగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అది ఆపేసి మనం మొన్న నుంచి కూడా మనం ట్యాంకర్ సరఫరా చేస్తున్నాము. ట్యాంకర్స్ ద్వారా కూడా సరఫరా చేసి వాటర్ని అక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఎవరికి కూడా ఈ సమ్మర్లో ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఏర్పడలేదు అని వారు చెప్పారు. ఇది జస్ట్ టెక్నికల్ ప్రాబ్లం, పైపు పాడైపోవడం లేసాము. ఆ వర్క్ ఈరోజు 80% కూడా కంప్లీట్ అయిపోయి సాయంకాలం కల్లా వారికి వాటర్ సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ధోబీఘాట్కి రావడం జరిగింది. ధోబీఘాట్లో కూడా ఇక్కడ లైట్లు మనకి ప్రాబ్లం చెప్పారు. ఆ లైట్లు కూడా ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ డిఈ గారు ఉన్నారు, ఏఈ గారు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు చూసి అవన్నీ కంట్రోల్ చేసేస్తారండి. ఈ లైట్లు సాయంకాలం కల్లా వెలిగించి మనం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంబంధించిన డ్రైన్స్ కూడా మనం చూస్తున్నాము. ఈ డ్రైన్లో మంచి డీసిల్టేషన్ అవుతుంది. ఇందాక మనం చూసాము. అక్కడ డీసిల్టేషన్ జరుగుతున్నప్పుడు సమయంలో ఆ డీసిల్టేషన్ జరిగినప్పుడు ప్రొక్లైనర్ కూడా దాన్ని బ్లేడ్ రూపంలో పెట్టమని చెప్పాను. బ్లేడ్ రూపంలో పెట్టడం వల్ల మట్టి కింద సిమెంట్ చేసిన డ్రైన్ పాడైపోకుండా మన ఫ్లాట్గా రావడానికి ఉంటుంది. అది కూడా చెప్పాం. దే ఆర్ డూయింగ్ దట్ వర్క్. అదేవిధంగా ఇక్కడ మన ఒకరు మరి మన సిమెంట్ రోడ్డు పైన ఒక షెల్టర్ వేసేసి గేదెలను కట్టేస్తున్నారు. అది స్థానికంగా అభ్యంతరం చేశారు. వారిని కూడా తొలగించడానికి జరుగుతుంది. అదేవిధంగా ఒక ఆవిడ సిమెంట్ రోడ్డు మీదే టైర్లు పెట్టేసి వంట చేసేస్తున్నారని పక్క వారు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అది కూడా మనం తొలగించడం జరిగింది. అంటే అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముఖ్యంగా ఈ ప్రాంతంలో రోడ్డు పైన వంట చేయటం అనేది చాలా పొల్యూషన్ అవుతుంది. అదర్ వాళ్ళకి ఇన్కన్వీనియన్స్, ఏదైనా ప్రమాదం జరుగుతుంది. అందువల్ల రోడ్డు మీద ఎవరు కూడా పొయ్యిలు పెట్టించి చేయొద్దని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక కమ్యూనల్ సైట్ చూసాము. అది కూడా మనం వీరు లోకల్గా పరిశీలించేసి
మన కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి అక్కడ ఆ ప్రాంతంలో మనకు సచివాలయం పెడతాం కానీ ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ పెడతాం కానీ మనం ప్లాన్ చేస్తాం. వేకెంట్ ప్లాంట్ ఎవరు కూడా అట్లాంటి గవర్నమెంట్ సైట్ని ఆక్రమించుకోకుండా ఉండటం కోసం మన స్థానిక సెక్రటరీ గారు ఎవరండి, అడ్మిన్ సెక్రటరీస్ ఏ విధమైన ఆక్రమణ లేకుండా చూస్తామండి. ఇక్కడ ప్రస్తుతం మాత్రం ఇక్కడ మనకి ఏదైనా డ్రింకింగ్ వాటర్ లేదు. సో ఇక్కడ మన డీసెల్టేషన్ వర్క్ జరుగుతుంది. అక్కడ డీసెల్టేషన్ వర్క్ కూడా పరిశీలించడం జరుగుతుంది. అవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ప్రజలకు కూడా వీరికి కూడా మేము రిక్వెస్ట్ ఏంటంటే డీసెల్టేషన్ చేసే సమయంలో మీరు కూడా దగ్గరుండి చక్కగా పరిశీలించుకొని చేయవలసింది మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.